హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. కంటెంట్ అనుకుంటే ఏం దొరకలేదు. నిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ వాళ్ళే చెప్పారు సరికి వాళ్ళే సరికి ఏంటిది అని అయింది. పుట్టిన సీరియస్ అవుతారు మనుషులు. బాగా చెప్పే కరెక్ట్ అర్థం కాలే, చెప్పేదో ప్రాపర్ వేలో చెప్పరాళ్ళు. వాళ్ళకున్న డబ్బులు ఉన్న అహంకారమా లేకపోతే వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందో తెలియదు, కానీ పుట్టిన సీరియస్ అవుతారు. నేనేమన్నా నా పని నేను చేసుకొని మంచిగా కూర్చున్నా, కొన్ని పిలిచి మరీ సీరియస్ అవుతారు. ఎందుకో అర్థం కాదు. మనం పని చేసుకుంటున్నాం కాబట్టి ఏం వీకలేము, మనం ఏం చేయలేము. మనం ఏమన్నా మన కోపం వస్తుంది, మన కోపం వచ్చినా మన కోపం చూపిస్తే మళ్ళీ మనకే బొక్క అవుతుంది. ఆ మెంటాలిటీలే అట్లుంటాయి. అందరు అట్లా ఉండరు, సీరియస్ అవుతారు. ఎందుకు అర్థం కాదు అసలు. అది చిన్న చూపు తెలియదు. ఇంకొకటి వాళ్ళ అరే పోనీ మనం వాళ్ళని ఏమన్నా అన్నాము, అదే మనసులో పెట్టుకునే అన్నా అంటే అది అరే ఏముండదు పుట్టి వాటికి అంటే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే మా దేశం మా ఇష్టం ఉన్నట్టు ఉంటాం, మమ్మల్ని ఉండనేది అన్న మెంటాలిటీతో ఉంటాం. సో ఏం చేయదు, మూసుకొని ఇట్లా బాధపడాలి. అంతే మించి చేసేది ఏం లేదు. అంతే మరి. మన వాళ్ళని ఏమనే అంత కెపాసిటీ లేదు. ఉన్నంత వరకు పని చేసుకొని వాళ్ళకి అంతే. ఏం చేస్తాం, మన టైం బాగాలేనప్పుడు అట్లానే ఉంటుంది. సో కొందరు ఉంటారు, కొందరు మంచి వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా మంచి మైండ్ సెట్ ఉన్న వాళ్ళు. కొందరు డబ్బుని మేటలు. కొందరు డబ్బు వల్ల అహంకారం ఉంటుంది, కొందరికి డబ్బు ఉన్నా లేకున్నా కూడా చాలా నీట్గా క్లీన్గా మాట్లాడతారు. అది పెరిగే విధానాల బట్టి ఉంటుంది. అంతే మరి. వాళ్ళ కుటుంబంలో మనుషులు చదువుకున్న బట్టి, వాళ్ళ ప్రవర్తన బట్టి, వాళ్ళ క్యారెక్టర్ల బట్టి మనుషులు ఉంటారు. కానీ పైసలు ఉన్నాయి, పైసలు ఉన్న వాళ్ళకన్నా కూడా చాలా వాళ్ళ దగ్గర అందరు ఎట్లా ఉన్న వాళ్ళు కూడా కొందరు నీట్గా క్లీన్గా మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు. జీరో ఉన్నోళ్ళు కూడా కుక్కలు ఎక్కువ రేటోళ్ళు, కచ్చరా మెంటాలిటీ, కచ్చరా బిహేవియర్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు. సో దీన్ని మనం చెప్పలే, కానీ అంతే. ఏం చెప్తాం, అన్నప్పుడు పడాలి, మనం ఏం చేయలేం. సో అట్లా ఉంటుంది కొందరు. ఓకే, ఏం టాపిక్ దొరకలేదు మరి, ఏం చెప్పాలో అర్థం కాదు. నేను నాకంతే అదే ఇన్సిడెంట్ నాకు అంతకుముందు కూడా అదే పర్సన్తో. అరే నాకు ఎప్పుడో చూసినట్టుంది, ఎప్పుడో చూసేస్తే అనుకున్నా కలాస్ అయింది. సేమ్ ఇన్సిడెంట్ జరిగింది నాకు అంతకుముందు కూడా, సేమ్ పర్సన్తో. అరే నాకేందుకు జరుగుతాయి, నేనేమన్నారండి అసలు. నేనేమన్నా అన్నానా? నా పాటికి నేను కూర్చొని నచ్చి మరి గిరికి మరి సీరియస్ అవుతారు. సో అట్లా ఉంటుందండి. ముఖ్య కోపం ఉండే మనుషులు ఉంటారు కదా కొందరు. సో వాళ్ళకి ఏంటంటే చెప్పింది ఆన్ ది స్పాట్లో అయిపోయాలంతే. నో అనే పదం రావద్దు వాళ్ళకి. నో అన్న డిలే అన్న పదం రావద్దు. అది అట్లా ఉంటుంది. ఇందులో మనది ఏం లేదు, మన మిస్టేక్ కూడా లేదు. అయినా సరే మనకే బుక్క పడుతుంది.